వాక్యం మాత్రమే తెలుసు. అతనికి యేసు అంటే ప్రేమ, ఆత్మలో తీవ్రత, ప్రభు కొరకు నిలబడాలని, వాక్యం బోధించాలని తపన అంట ఈ యొక్క అపోల్లోకి. కానీ పరిశుద్ధాత్మ తెలుసా? తెలియదు. సో అలాగే ఇప్పుడున్న బోధకులు కూడా దేవుడు అంటే ప్రాణం పెట్టే వాళ్ళు ఆ కొట్లాడుతున్నారు. యూట్యూబ్లో చూసారా? మీకు తెలుసు, ఇప్పుడు కొట్లాడుతున్నారంటే మీకు అర్థమైపోతుంది. వాళ్ళకి దేవుడు అంటే యేసు అంటే ప్రాణమే, యేసు ప్రభు అంటే రోషమే, ఆత్మలో తీవ్రతనే. నా ప్రభు జోలికి ఎవరన్నా వస్తే వాక్యంతో ఖండించేస్తా అనే వాళ్ళకేం తెలుసు అంటే ఆత్మలో తీవ్రత ఉందంట, వాక్యమునందు వాళ్ళు ప్రవీణులంట, వాళ్ళు ధైర్యముగా సమాజ మందిరంలో బోధిస్తున్న ధైర్యం కూడా ఉందంట వాళ్ళకు. కానీ ఏం లేదు, అపోళ్ళకి ఏం లేదు, పరిశుద్ధాత్ముడు లేడు, కానీ బోధిస్తున్నాడు యేసే దేవుడు అని.